హలో ఫ్రెండ్స్, టీ20 జాతర అయితే మొదలవుతుంది. అంటే టీ20 వరల్డ్ కప్ వస్తుంది. దీనికి మన రోహిత్ శర్మ హిట్ మ్యాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. ఈ వరల్డ్ కప్ వచ్చి ఫిబ్రవరి 7th ఫిబ్రవరి 2026లో స్టార్ట్ అయ్యి 8th మార్చ్తో ఎండ్ అవుతుంది. ఇందులో 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. గ్రూప్స్ నేమ్ గ్రూప్ ఏలో మన ఇండియా ఉంది. ఇండియా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, యూఏఈ, అమెరికా. సో ఇందులో ఇండియా, పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిగిలిన టీమ్స్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంక చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్రూప్ సి నుంచి ఇంగ్లాండ్, వెస్టిండీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా గ్రూప్ 4లో ఎప్పుడూ గ్రూప్ డీలో ఎప్పుడూ ఒక మిరాకిల్ జరిగేది. అట్లా గ్రూప్ డీలో ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. సో 3 టీములకే ఛాన్స్ ఉంది. ఏ టీం వచ్చింది అని చెప్పి. ఇక సూపర్ 8కి ఏ టీం వస్తుందో చూద్దాం. ఇక టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ కనుక చూస్తే ప్రతి గ్రూప్ నుంచి 2 టీమ్స్ వస్తాయి. సూపర్ 8కి వస్తాయి. సూపర్ 8 నుంచి సూపర్ 8లో గెలిచిన టీం సెమీఫైనల్ ఆడుతాయి. సెమీఫైనల్లో గెలిచిన టీం ఫైనల్ ఆడుతుంది. ఇక ఈ మ్యాచెస్ పాకిస్తాన్, ఇండియా రావట్లేదు కాబట్టి ఈ మ్యాచెస్ కొన్ని మ్యాచెస్ శ్రీలంకలో కూడా జరుగుతున్నాయి. ఇది శ్రీలంక కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పాలి. ఇక టాప్ 4 టీమ్స్ అంటే స్క్వాడ్ విషయానికి వస్తే 4 టీంలు వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్. మ్యాక్సిమం ఛాన్స్ 4 టీంలకు ఉంది. ఇంగ్లాండ్ స్లైట్గా బౌలింగ్ వీక్ ఉంది కానీ మోస్ట్లీ స్ట్రాంగ్గా ఉంది. ఇక మన ఇండియా స్క్వాడ్కి వస్తే మన ఇండియా టీం హోమ్ టీం ఆడుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్, 1 డౌన్ సూర్య, 2 డౌన్ తిలక్, 3 డౌన్ సంజుని తీసుకుంటే బాగుంటుంది. బట్ జితేష్ ఆల్సో ఫైన్. హార్దిక్, శివం దుబే, అక్షర్ పటేల్. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. ఓన్లీ కన్సర్న్ శుభ్మన్ గిల్, సూర్య ఫామ్. రీసెంట్గా వాళ్ళ యావరేజ్ అంతేం లేదు, స్కోర్ ఎక్కువ చేయట్లేదు. ఆ ఒక్క కన్సర్న్ తప్పించి మిగిలినంతా బాగుంది. హార్దిక్ పాండ్యాకి ఎటువంటి ఇంజరీ అవ్వకూడదని కోరుకుందాం, ఎందుకంటే తను మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇక మనం హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బెంచ్ పరిమిట్ అవ్వచ్చు. జితేష్ శర్మ, సంజులో కూడా బెంచ్ మీద కూర్చుంటారు. సో ఆల్మోస్ట్ మన ప్లేయింగ్ లెవెల్ అయితే చాలా బాగుంది. సో ఈసారి కూడా ఇండియా కప్ కొట్టేలా టీంలోనే ఉంది. కప్పు కొట్టాలి కూడా ఖచ్చితంగా. హోప్ ఫర్ ది బెస్ట్. నెక్స్ట్ టీం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్క్వాడ్ చూస్తే ఆస్ట్రేలియా టీం యాజ్ యూజువల్ వరల్డ్ కప్ అంటే వీళ్ళు ఒక పూనకు వచ్చినట్టు ఆడతారు కాబట్టి వీళ్ళు ఒక డిఫరెంట్గా టీమ్గా ఉంది. చెప్పాలంటే అతివేర భయంకర్లు అందరూ ఇందులోనే ఉన్నారు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, జాష్ ఇంగ్లిష్. ముగ్గురు ఏ ఒక్కరు ఆడినా చాలు స్కోర్ మ్యాచ్ని మొత్తం రొటేట్ చేయగలరు. నెక్స్ట్ మాథ్యూ షాట్, ఓకే, కెమెరన్, వీళ్ళు ఇన్నింగ్స్ నిలబెట్టగలరు. మ్యాక్స్వెల్ స్టాయినిస్, ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలరు. మ్యాక్స్వెల్, స్టాయినిస్ ఇద్దరు హిట్టర్లే. వరల్డ్ కప్ అంటే మ్యాక్స్వెల్ చెప్పవసరం, ఎంత బాగా ఆడతాడు. బౌలింగ్ వచ్చి నాథన్ ఎల్లిస్. తను ఒక సడన్గా స్పైక్ వచ్చి చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. హజిల్వుడ్, నాథన్ ఎల్లిస్ మెయిన్ బౌలర్స్. అడమ్ జంపా. మ్యాక్స్వెల్ కొన్ని ఓవర్లు స్పిన్ ట్రై చేస్తాడు, ఏంటో ఇండియాలోనే కాబట్టి. ఆటోమేటిక్గా ఆస్ట్రేలియా యాజ్ యూజువల్ మంచి స్ట్రాంగ్ టీమ్గా, మంచి బ్యాలెన్స్గా కనిపిస్తుంది. మేబీ ఇంగ్లీష్ వద్దనుకుంటే వాళ్ళు అలెక్స్ కెరీన్ ట్రై చేయొచ్చు. బట్ ఫైనల్ ఫస్ట్ 11 అయితే యాజ్ యూజువల్ వాళ్ళు మెయిన్ బెస్ట్ 11. అగైన్ ఆస్ట్రేలియాకి ఒక అవకాశం ఉన్నట్టుగా మెయిన్ స్ట్రాంగ్ ఉంది టీం. ఇక 3వ టీం సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నిన్న మన మొదటి టీ20లో ఓడిపోయింది కానీ చాలా మంచి టీం అని చెప్పాలి. బ్యాలెన్స్డ్గా ఉంది వాళ్ళది కూడా. ఇండియాలో ఆడే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వాళ్ళకి. ఐపీఎల్ అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఆడారు. సో వాళ్ళ టీం విషయానికి వస్తే డీకాక్ మళ్ళీ బ్యాక్ టు టీం. డీకాక్, మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు. డెస్సెన్ 1 డౌన్లో దింపుతారు, ఎందుకంటే తను బ్యాలెన్స్ చేస్తారు టీంని. సింగిల్స్, టూస్ రొటేట్ చేస్తారు, ఇన్ బిట్వీన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ. స్టబ్స్, బ్రెవిస్ సూపర్ ఫామ్లో ఉన్నారు. మిల్లర్ మంచి ఫినిషర్. జెన్సన్ అయితే చెప్పవసలేదు, మన టెస్ట్ సిరీస్లో, వన్డేలో, టీ20లో తనే 6లు కొడుతున్నాడు. సో 6 బ్యాటింగ్ ఆప్షన్స్. నెక్స్ట్ మహారాజ్ మంచి స్పిన్నర్. ముల్డర్, ఇద్దరు స్పిన్నర్లు తీసుకుంటారు. ఎంగిడి, రబడా. సో ఇట్స్ బ్యాలెన్స్గా టీం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంది. స్పిన్నర్లో మహారాజ్ చాలా బాగున్నాడు. ముల్డర్ ఒకటే డౌట్. మార్కెట్ 1-2 ఓవర్స్ సేవ్ చేసుకుంటే చాలా మంచి టీం అవుతుంది. సౌత్ ఆఫ్రికా ఈజ్ ఏ బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ యూనిట్. ఫీల్డింగ్ అయితే చెప్పవసరం లేదు. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ ఏ గుడ్ కాంపిటీషన్ టీమ్ ఫర్ దిస్ టీ20 వరల్డ్ కప్. నెక్స్ట్ ఉన్న టాప్ 4 టీంలో ఇంగ్లాండ్ ఒక్కటే కొంచెం నాకు స్లైట్గా వీక్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్. వీళ్ళ బ్యాట్స్మెన్ నో డౌట్ ఎట్ ఆల్, ఎందుకంటే డకెట్, ఫిల్ సాల్ట్, బస్ట్లర్ ముగ్గురు కూడా మంచి హిట్టింగ్ ఆడుతూ, దట్టు బజ్బాల్ వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పాలి. సో మంచి హిట్టర్స్. నెక్స్ట్ హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, జాగో బెథర్, లివింగ్ స్టోన్. ఈ నలుగురు కూడా హిట్టర్లు కాదని చెప్పలేము, హిట్టర్లు అని చెప్పలేము. వాళ్ళదేని రోజున విభత్సంగా ఆడతారు. సో ఎవ్రీబడి 20-30 రన్స్ ఈజీ కొట్టుకెళ్తారు. బౌలింగ్ ఆదిల్ రషీద్ మంచి స్పిన్నర్.
ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుండేది, ఆర్చర్, మార్క్వుడ్. ఆర్చర్ అయితే ఓకే, మార్క్వుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, హై స్పీడ్ బౌలింగ్ వేస్తారు కాబట్టి బట్ ఈజీగా దొరికేస్తుంది అనుకోవచ్చు. బట్ బౌలింగ్ మాత్రం చిన్న వీక్ ఉందని చెప్పాలి. బట్ ఓవరాల్లీ ఇంగ్లాండ్ ఆల్సో ఫోర్త్ టీమ్, ఇట్స్ ఎ గుడ్ టీమ్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ బౌలింగ్ అని క్లిక్ అయితే ఇంగ్లాండ్ కప్పు కొట్టిన ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే వీళ్ళు బౌలింగ్ ఒకటే కన్సర్న్ వీళ్ళకి, రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఫైన్. సో ర్యాంకింగ్ వైజ్ చూస్తే T20 వరల్డ్ కప్కి ఇండియా, ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ హాట్ ఫేవరెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 స్పాట్స్లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ 2 స్పాట్స్ ఉన్న ఫేవరెట్గా ఉన్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగి శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ లాంటి టీం ముందుకొచ్చి గెలిస్తే చెప్పలేం, కానీ ఆల్మోస్ట్ ఈ 4 టీమ్స్ సెమీఫైనల్ ఆడతాయి. సో మనమైతే ఇండియా అయితే కప్పుకోవడానికి కోరుకుందాం. ఆస్ట్రేలియా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, సౌత్ ఆఫ్రికా కూడా. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్.